మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన దేవాతి దేవుడు ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నప్పుడు మనము ఎంత విలువ పెట్టి కొనబడిన వారమండి. మనం ఎంత విలువ కలిగిన వారం, మన జీవితాలకి ఎంత విలువ వచ్చింది. ఇంత విలువ కలిగిన జీవితాన్ని కలిగిన మనము తుచ్చమైన ఐహిక విచారాలను బట్టి మనము కొన్ని సందర్భాలలో కృంగిపోతుంటాము. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి దూషిస్తాం. కొన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా ఉంటాం కొన్ని రోజులు. ఇదంతా విశ్వాస జీవితానికి అంత క్షేమం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మహిమపరచడం మర్చిపోవద్దు. దేవుణ్ణి దూషిస్తూ కూర్చున్నావంటే నీ స్థితి అంతకంతకు ఇంకా పతనానికి దారితీస్తుంది. కానీ నువ్వు దేవుణ్ణి మహిమపరచు ఏ స్థితిలో ఉన్నా, నిశ్చయంగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు.